ఈరోజు కథ పేరు రైలులో దొరికిన బ్యాగ్. రాజమండ్రిలో నివసించే విహాన్ ఒక సాధారణ యువకుడు. అతను చిన్న పుస్తకాల దుకాణంలో పనిచేసేవాడు. పెద్ద కలలు ఏవీ లేవు, కానీ నిజాయితీగా పనిచేసి తన తల్లికి మందులు కొనడము, ఇంటి అద్దె చెల్లించడము, ఇక ప్రశాంతంగా జీవించడము అతని జీవిత లక్ష్యము. డబ్బు తక్కువే, అయినా మనసు మాత్రం చాలా పెద్దది. ఒకరోజు విజయవాడ వెళ్ళి తిరిగి వస్తూ రాత్రి రైలులో ప్రయాణిస్తున్నాడు. భోగి దాదాపు ఖాళీగా ఉంది. చివరి స్టేషన్ దగ్గరకు చేరుకునేసరికి ప్రయాణికులంతా దిగిపోయారు. విహాన్ కూడా లేచి దిగబోతుండగా పై ర్యాక్ మీద ఒక నలుపు రంగు బ్యాగ్ కనిపించింది. మొదట అది ఎవరిదో అనుకున్నాడు. కొద్దిసేపు ఎదురు చూసినా ఎవరూ రాలేదు. బ్యాగ్ తీసుకుని రైల్వే పోలీసులకు ఇవ్వాలని అనుకున్నాడు. కానీ స్టేషన్లో ఆ సమయంలో కార్యాలయం మూసి ఉంది. రేపు ఉదయం అప్పగిస్తాను అనుకుని బ్యాగ్ ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్ళాక కూడా దాన్ని తెరవలేదు. తల్లి చెప్పింది, ఎవరిదో వస్తువు మనం తెరవకూడదు అంది. విహాన్ కూడా అలాగే ఒప్పుకున్నాడు. మరుసటి రోజు ఉదయం స్టేషన్కు వెళ్లేలోపు టీవీలో ఒక వార్త చూశాడు. ఒక వృద్ధుడు తన జీవిత పొదుపు మొత్తము ఉన్న బ్యాగ్ రైలులో పోగొట్టుకున్నాడని వార్త. బ్యాగులో డబ్బుతో పాటు కొన్ని పాత పత్రాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఆ వార్త చూసిన వెంటనే విహాన్ ఆలస్యం చేయకుండా స్టేషన్కు వెళ్ళాడు. రైల్వే పోలీసుల ఎదుట బ్యాగ్ ఇచ్చాడు. వారు యజమానిని పిలిచారు. కొద్దిసేపటికి 70 ఏళ్ల వృద్ధుడు వణుకుతున్న చేతులతో వచ్చాడు. బ్యాగ్ చూసి అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. బాబూ, ఇదే నా బ్యాగ్. ఇందులో నా భార్య చికిత్స కోసం కూడబెట్టిన డబ్బు ఉంది. ఇది పోయిందని అనుకున్నాక నా జీవితం అయిపోయిందనుకున్నాను అని చెప్పాడు. పోలీసులు ఆ బ్యాగ్ తెరిచి పరిశీలించారు. ₹1 కూడా తగ్గలేదు. అన్నీ అలాగే ఉన్నాయి. వృద్ధుడు ఆనందంతో విహాన్ చేతులు పట్టుకొని, ఈ డబ్బులో సగం నువ్వు తీసుకో. నువ్వు లేకపోతే ఇది నాకు తిరిగి దొరికేది కాదు అన్నాడు. విహాన్ నవ్వుతూ, నాకు చెందని డబ్బు నేను తీసుకోను. మీరు మీ భార్యను బాగు చేయించండి. అదే నాకు చాలా సంతోషం అని చెప్పాడు. ఆ సంఘటనను అక్కడ ఉన్న ఒక జర్నలిస్టు వీడియో తీశాడు. మరుసటి రోజే ఆ వార్త అన్ని టీవీ ఛానళ్లలో, సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అంటూ అందరూ విహాన్ను ప్రశంసించారు. కొన్ని రోజుల తర్వాత ఒక పెద్ద ప్రచురణ సంస్థ యజమాని అతన్ని కలిశాడు. నీలాంటి నిజాయితీ గల వ్యక్తి మా సంస్థలో పనిచేయాలి, ఉద్యోగం ఇస్తాను అన్నాడు. విహాన్ ఆ ఉద్యోగాన్ని స్వీకరించాడు. మంచి జీతం వచ్చింది. తల్లి చికిత్స కూడా బాగా చేయించగలిగాడు. 1 సంవత్సరం తర్వాత అదే వృద్ధుడు మళ్ళీ అతన్ని కలిశాడు. ఈసారి అతని భార్య కూడా ఆరోగ్యంగా ఉంది. నువ్వు డబ్బు తీసుకోలేదు, కానీ నీ నిజాయితీ వల్ల నాకు నా భార్య దక్కింది. నీకు జీవితాంతం నా ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి ఒక చిన్న బహుమతి ఇచ్చాడు. విహాన్ ఇంటికి వచ్చి ఆ బహుమతి తెరిచాడు. అందులో ఒక అందమైన పెన్, ఒక చిన్న నోటు ఉన్నాయి. ఆ నోట్లో ఇలా రాసి ఉంది, డబ్బు మనిషిని గొప్పవాడిని చెయ్యదు, నిజాయితీ చేస్తుంది. ఆ రోజు నుంచి విహాన్ ఆ పెన్నుతోనే ప్రతి ముఖ్యమైన పత్రంపై సంతకం చేసేవాడు. ఎందుకంటే అది ఒక బహుమతి మాత్రమే కాదు, తన జీవితాన్ని మార్చిన ఒక సంఘటనకు గుర్తు. ఏళ్ల తర్వాత అతను ఒక పెద్ద సంస్థకు అధిపతిగా ఎదిగాడు. కొత్తగా ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరికి తన కథ చెప్పి ఒక మాట చెప్పేవాడు. అవకాశం వచ్చినప్పుడు నిజాయితీని ఎంచుకోవడం కష్టం, కానీ అదే నిర్ణయము ఒకరోజు మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, నిజాయితీతో చేసిన ఒక చిన్న మంచి పని జీవితంలో ఎన్నో గొప్ప అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.